హలో గైస్, ఫస్ట్ ఎయిడ్ కిట్ అనేది మనం ప్రతి వెహికల్‌లోనూ చూస్తూనే ఉంటాం. అంతెందుకు మనం రెగ్యులర్‌గా వాడే బైక్స్‌లో మ్యాండేటరీగా ఫస్ట్ ఎయిడ్ కిట్స్ ఇవ్వడం అనేది జరిగేది. అట్లాంటిది ఒక ట్రైన్‌లో హాస్పిటల్ ఉండడం అనేది ఎప్పుడైనా చూసారా? ప్రపంచంలో మొట్టమొదటగా మన ఇండియాలో 1991లో ఈ హాస్పిటల్ ట్రైన్ అనేది స్థాపించారంట. దీన్నే లైఫ్ లైన్ ఎక్స్‌ప్రెస్ లేదా జీవన్ రేఖ ఎక్స్‌ప్రెస్ అని పిలిచేవారు. ట్రైన్‌లో హాస్పిటల్ అని చిన్న చూపు చూడకుండా, చిన్న చిన్న మెడికల్ కిట్స్‌తో సరిపెట్టేయకుండా ఆపరేషన్ థియేటర్స్ కూడా దీంట్లో ఇంక్లూడ్ చేసి పెట్టారట. ఈ హాస్పిటల్ ట్రైన్ ద్వారా దేశవ్యాప్తంగా ఉన్న రోగులకు, ముఖ్యంగా ప్రభుత్వ ప్రధాన కార్యక్రమం కింద మారుమూల ప్రాంతాల నుంచి వచ్చే రోగులకు ఫ్రీగా ట్రీట్మెంట్ చేయడానికి ఇది స్థాపించారట. ఈ హాస్పిటల్ ట్రైన్ ప్రజలకు వైద్య సేవలు అందించడానికి వెళ్ళిన ప్రతి చోట దాదాపుగా 21-25 రోజులు అక్కడే ఉండి వైద్య సేవలను అందించేదట. చివరిగా ఈ హాస్పిటల్ ట్రైన్ అనేది 2021లో మణిపూర్‌కి చెందిన బరాక్ లోయ ప్రాంతంలో వైద్య సేవలు అందించడం జరిగిందట. వీడియో నచ్చిందా? సబ్స్క్రైబ్ చేయొచ్చు కదా బ్రో.